సుప్రీంకోర్టు ఆర్డర్ను స్వాగతిస్తున్నాను. వచ్చిన ఆర్డర్ను ఎస్పీ గారికి ఇచ్చి నేను తాడిపత్రికి పోయేదానికి త్వరలోనే ప్రయత్నిస్తాను. అంతేకాదు గతంలో మాత్రమే తాడిపత్రిలో కూడా నేను ప్రతి గ్రామానికి వెళ్ళి మా కార్యకర్తలను నాయకులను కలిసి అక్కడ ఉండేటువంటి కష్ట సుఖాల్లో భాగం పంచుకొని వాళ్ళ ఏ విధంగా అయితే మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు దగ్గరలో ఉన్నాము, ఈరోజు కూడా దగ్గరలో ఉండి వాళ్ళ కష్ట సుఖాల్లో భాగం పంచుకుంటాం. ఈ ఆర్డర్ ఇచ్చిన సుప్రీంకోర్టు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. న్యాయం చట్టం గెలిచిందనేది నా భావన. అందువల్ల మరోసారి సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. లేదు నేనైతే రాను నిన్న కూర్చుంటా కానీ నేనైతే రాను. నేను ముందే చెప్తాను. లేదు వచ్చే ఎల్లూరు స్టేషన్ లేకపోతే రోడ్డు మీద రెండే మీరే డిసైడ్ చేసుకోండి. రెండే ఎల్లూరు స్టేషన్ తీసుకుపోతారా తీసుకోండి, రోడ్డు మీద పెడతారా పెట్టండి. నాకైతే ఏదైతే కావట్నే కావచ్చు. మీ ఉద్యోగాలు చేస్తుంటే నేను ఒప్పుకుందును, వాని ఉద్యోగం మీరు చేస్తారు. ఏంటికి లేదా ఏంటికి 14 నెలలు ఏం శాంతిభద్రలే. నిన్న కూని చేసి మొన్న కూడా యాక్సిడెంట్ అయి చచ్చిపోయా. నిన్న అంగళ్ళ మీద ఇళ్ల మీద పగలు తెంగుతారు. ఏంది చేస్తారయ్యా? ఏంది చేసేది? భారత్ కంటెంప్ట్ చేసి గుద్దలో పెట్టుకుంటా అని చెప్తాడు. వాడు గుద్దలో పెట్టుకుంటా కంటెంప్ట్ అంటాడు. మీరు ఆ గుద్దలో ఉంటే తీసి మళ్ళా మీరు పని చేయమని చెప్తారు. చెప్పింటారు కానీ మీ ఎస్పీని చెప్పాను, డేట్ చెప్పాను. మీ ఎస్పీని ఇప్పుడు చెప్పాను. ఇంకా నెల పంపించాడా, 2 నెలలు పంపించాడు, 10 పంపించాడు. మీ ఎస్పీని చెప్పాను. మీరు చేసేది ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే కదా, అదేందో చెప్పాను మీ ఎస్పీని. వద్దే మీ దాంట్లో నేను కూర్చుంటా, మాట్లాడేది మీ బండిలో కూర్చుంటా. తీసుకోండి, యాదకని తీసుకోండి. యాదకని మీ ఛాయిస్ మీకే. మీ బండిలో కూర్చుంటా. బండి బాగాలేకపోతే నేను కూర్చుంటా. ఏమన్నా నన్ను తెలిసిపోయినప్పుడు బండి బాగుంది. నువ్వు పక్కన అన్ని మాట్లాడు. లోపల మీరు యాదకని తీసుకో. చెప్పు మీ ఎస్పీతోనే చెప్పు. మీరు ఏ స్టేషన్ తీసుకొని నేను వచ్చాను. నా ఇంట్లోగా ఉన్నాను. రోడ్డు మీద ఉంటే మీ స్టేషన్ లేదు. మీ పనిలో కూర్చుంటా, రోడ్డు మీద కూర్చుంటా. స్టేషన్ పోదాంపా. మాట్లాడు. నా మీద కంప్లైంట్ రిజిస్టర్ చేసి లోపల 2 స్టేషన్ లో పెట్టుకుంటారా, కంప్లైంట్ రిజిస్టర్ చేసి లోపల వేస్తారా? నాకు అది క్వశ్చనే లేదు. మీరు రిజిస్టర్ చేయండి. లేదు మీ ఎస్పీ మాట్లాడు. మీ ఎస్పీ పరిశీలన, ఆ పరిశీలనలో భూగర్భ జలాలు ఏమైనా పరిశీలించుతా అని నాకు తెలుసు. ఆయన పరిశీలించుతా అంటాడు. అది పరిశీలించేది లేదు, అతను చేసే లేదు. ఏమన్నంటే ప్రోగడితో మాట్లాడండి. ఎట్లా చేయాలి సార్ అని. ఈడే కదా బాస్. బండ్లో కూర్చుంటాయా? మీ బండ్లో కూర్చుంటా. నేనైతే మీ బండ్లో కూర్చుంటా.
14 నెలలు అయింది నాకు తెలుసు అంటున్నాను. బాధపడతాయి కానీ సొల్యూషన్ కావాలా. నేను వచ్చాప్ప మాట్లాడతా నీ బంధు వచ్చిందప్ప మాట్లాడుతూ ఇద్దరం మాట్లాడతాం. మిమ్మల్ని కాదు మమ్మల్ని అది కాదు ఎస్పీ ఆఫీస్కే తీసుకోండి. రిజిస్టర్ చేయండి. లోపల పోయి ఉంటారు నువ్వు వాళ్ళతో తీసుకోమ్మా. ఏం తప్పు చేశాను వద్దు. మీ తప్పు చేశానే కదా మీరు అడ్డుకుంటారు. తప్పు చేశారనే కదా మీరు అడ్డుకుంటారు. లేదు డీఎస్పీ మాట్లాడచ్చు పట్ల కూర్చుంటా. ఎన్నికగా రాని సార్ మీరు మమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తారా? మీరు ఎన్కౌంటర్ చేస్తారా చేయండి. మీరు ఏమన్నా కాల్చి ఇటు ముక్కలు కాల్చొచ్చు అంతే. మీరు ఏం చేయలేదు అంతకంటే. Yes.